హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజీ కళ్యాణ్ 9488 అండి. పొనగంటి కూర మటన్ కర్రీ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అంటే ఇది కొద్దిగా ఫ్రై లాగా చేశాను. అంటే ఎక్కువ ఆయిల్ కాకుండా ఫ్రై లాగా కొద్దిగా ఫస్ట్ ఆయిల్ వేసుకుని పొనగంటి కూరని బాగా ఫ్రై అవనివ్వండి. కొద్దిగా ఆయిల్లోనే, మరి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదండి. ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. పక్కకు తీసుకుని పెట్టుకుని బాగా చల్లారనివ్వండి. ఈలోపు మనం మటన్ కాబట్టి మనం ముందుగానే కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఉడకపెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పొనగంటి కూర కూడా చల్లారనివ్వండి. ఈలోపు అదే ప్యాన్లో మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై అవనివ్వండి. దీంట్లోనే నేను మటన్ పీసెస్ కూడా వేసేసుకున్నాను. అంటే వాటర్ వేయకుండా మటన్ పీసెస్ వేసేసుకుని కొద్దిగా సేపు ఫ్రై అవనివ్వండి. ఉప్పు కారం అవి కూడా వేసేసుకుని ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు మనం పొనగంటి కూర మగ్గిచ్చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేసుకోండి. ఒక్కసారి ఒక 2 రౌండ్స్ వేసామంటే ఇలాగా మిక్సీ పట్టేసేసుకుంటే మనం ఉప్పు కారం అన్నీ ఇవి మటన్ ఫ్రై లాగా చేసేసుకుని మనం ఆ కూర కలిపేసుకున్నాం అనుకోండి, మనం పొనగంటి కూర మటన్ ఫ్రై చాలా బాగుందండి టేస్ట్. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నేనైతే చికెన్తో ట్రై చేసా కానీ మటన్తో అయితే నేను ట్రై చేయలేదు. ఇలా చేసామంటే పిల్లలకి ఆకుకూరగా వెళ్తుంది. మంచి హెల్దీ అండి. మేము చికెన్ చాలా తక్కువే తింటాము, ఎక్కువ శాతం మటనే తింటాము. చికెన్ కంటే మటన్ ఇంకా హెల్దీ కదా, అందుకని ఇలాగా మటన్ ఒకటే కాకుండా కర్రీ వండుకోండి. ఇలాగ ఫ్రై లాగా వండామనుకో మా పిల్లలు స్నాక్ కూడా ఇచ్చేసినా కూడా తినేస్తారండి పిల్లలు. కర్రీ అంటే విడిగా మామూలుగా కుక్కర్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వండాను. కొద్దిగా తీసి ఇలాగ కర్రీలాగా ఫ్రై లాగా. ఇలాగ ఫ్రై అయిపోతే మనము కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆపేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుందండి. పిల్లలకి లేచామనుకో స్నాక్ ఐటమ్గా కూడా తినేస్తారు. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ తప్పనిసరిగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.